నమస్కారం. ధర్మక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. మనం ఏ శుభకార్యాన్ని తలపెట్టాలనుకున్నా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తాం. మానవులే కాదు, దేవతలు కూడా విఘ్నాల్ని తొలగించాలని ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తారు. జ్ఞానానికి అధిష్టాన దేవత అయిన వినాయకుడికి అన్ని వర్గాల ప్రజలు భక్తులే. మరి వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి పూజలోని ఆంతర్యం ఏమిటి, వినాయక చవితి యొక్క విశిష్టత ఏమిటి, అలాగే పూజలో పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం. మరి ఈ విషయాలన్నిటినీ మనకు తెలియజేయడానికి మనతో పాటు కొంతమంది ప్రముఖులు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. ముదిగొండ శివప్రసాద్ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్కారం అండి. నమస్కారం. బిఎస్ఆర్ మూర్తి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ అన్నదానం సుబ్రహ్మణ్యం గారు, స్ఫూర్తి పత్రిక సంపాదకులు. నమస్కారం అండి. నమస్కారం. సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్కారం అండి. నమస్కారం అండి. ముదిగొండ శివప్రసాద్ గారు, ముందుగా మీరు చెప్పండి. మనం ప్రతిరోజు వినాయకుడిని పూజిస్తూనే ఉంటాం, ప్రతిరోజు పూజ చేస్తూనే ఉంటాం కదా. మరి వినాయక చవితి సందర్భంగా ప్రత్యేకించి చవితి పూజలో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటారు? ఇప్పుడు మనం మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, కొన్ని పౌరాణికమైనటువంటి ఉంటాయి, కొన్ని జానపద సంబంధమైనటువంటి ఉంటాయి. కానీ ఈ విఘ్నేశ్వరుడు అన్నటువంటి వాడు పౌరాణికమైనటువంటి అనేకమైన కథల్లో వస్తాడు, మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇతడు వైదికమైనటువంటి దైవం. ఋగ్వేదంలోని 2వ మండలంలో ఈ గణేశునికి సంబంధించినటువంటి సూక్తం ఉంది. మీ అందరికీ తెలిసినటువంటి చాలా సుప్రసిద్ధమైనటువంటి మంత్రం, గణానాన్ త్వా గణపతిం హవామహే. ఇది ఋగ్వేదంలో మనకి ఈ మంత్రం కనపడుతున్నది. దీనివల్ల సారాంశం ఏమిటంటే, గణేశుడు వైదిక దైవమే కానీ అవైదిక దైవం కాదు అన్నటువంటి దాన్ని మనం ప్రతిపాదించవచ్చు. మొట్టమొదటి, ఎప్పుడైతే ఒక దైవం వైదికంగా ఉంటాడో తరువాత కాలంలో భంగ్యంతరంగా పౌరాణిక దైవంగా మారటం అన్నటువంటిది కూడా మనం గమనించవచ్చు. అంటే పురాణాల్లో కథారూపంలో అనేకమైన పద్ధతులు ఉంటాయి. వైదిక దైవంలో స్తుతులు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు గణేశుడికి ఒక తల్లి, తండ్రి, గణేశుడికి ఒక సోదరుడు, అతనికి ఒక వాహనం, ఇదంతా పౌరాణికమైనటువంటి దైవ రూపంలో కనపడతవి. మిగతా దేవతలకు గణేశునికి ఉన్నటువంటి భేదం ఏమిటంటే, గణేశుడు ముందు పూజించవలసినటువంటి వాడు. ఆయనకి 2 పేర్లు మనకి బాగా సుపరిచితమైనటువంటి పేర్లు 2 ఉన్నాయి. ఒకటి గణపతి, గణములకు పతి అయినటువంటి వాడు. రెండవది వినాయకుడు. ఇక్కడ వి శబ్దానికి విశిష్టమైన అని అర్థం చెప్పుకోవచ్చు. నై అంటే టు లీడ్, అంటే మొత్తం ప్రపంచాన్ని, మొత్తం ఆది భౌతిక, ఆది దైవిక, అధి ఆత్మ, అంటే 3 తరములలోనూ వీటన్నింటికీ కూడా నాయకుడుగా ఉన్నటువంటి వాడు విఘ్నేశ్వరుడు. కాబట్టి తొలి పూజ విఘ్నేశ్వరుడికి చేసి తర్వాత మీ ఇష్టం వచ్చినటువంటి దేవతకు పూజ చేసుకోవచ్చు. అందుకే మన పూజా సంప్రదాయంలో చూడండి, మీరు గణపతి నవరాత్రాలలో కాదు, మిగతా సందర్భాలలో ఆయా దేవతలకు పూజ చేసినప్పుడైనా సరే ముందు పసుపు గణపతి పెట్టండి అంటారు. గణపతికి పూజ చేసి తర్వాత మీ ఇష్టమైనటువంటి దేవతలకు మీరు పూజ చేయాలి. ఇది మొత్తం సంవత్సరంలో వచ్చే అన్ని పండుగలకు వర్తించినప్పటికీ కూడా భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఆకాశంలో వినాయక నక్షత్రం ఉదయిస్తుంది. ఇది ఏడాదికి ఒక్కసారే జరుగుతుంది. ఆ ఉదయించే నక్షత్రానికి మనం వినాయక నక్షత్రం ఎందుకు పేరు పెట్టామంటే, మీరు జాగ్రత్తగా పరిశీలన చూస్తే ఇలా తొండంతో కూర్చున్నటువంటి వినాయకుని యొక్క రూపం మనం ఆకాశంలో కనపడుతుంది నక్షత్ర శాస్త్రం లోపల. అంటే ఇది అస్ట్రాలజీ కాదు నేను చెప్తున్నది, అస్ట్రానమీ చెప్తున్నాను. కాబట్టి ఈ రూపంలో కనపడ్డటువంటి ఆ నక్షత్రానికి, భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఉదయించే నక్షత్రానికి వాడు గణేశ నక్షత్రం అని పేరు పెట్టి, ఈ విధంగా గణేశ పూజ నవరాత్రాలు, అంటే 3 నవరాత్రాలు వస్తాయి కదా మనకి, వసంత నవరాత్రాలు, గణేశ నవరాత్రాలు, శరద్ నవరాత్రాలు. కాబట్టి గణేశ నవరాత్రాలు ఆ రోజు నుంచి ప్రారంభం కావటం అన్నటువంటిది ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. అమ్మ పూర్తి గారు మీరు చెప్పండి. అంటే భాద్రపద శుద్ధ చవితి నాడు మనకు ఆ వినాయక నక్షత్రం కనిపిస్తుంది కాబట్టే మనం వినాయక పూజ చేసుకుంటాం, వినాయక చవితిని జరుపుకుంటామా, లేకపోతే ఇంకా ఏదైనా శాస్త్రీయత ఉంది? చాలా కారణాలు ఉన్నాయి. చాలా లోతుగా శాస్త్రీయంగా విశ్లేషించినట్లయితే, ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ నక్షత్రాల గుంపు సూర్యోదయానికి ముందు చూడగలిగినట్లయితే, అంటే ఆకాశం కనుక నిర్మలంగా ఏ మేఘాలు అడ్డం లేకుండా ఉన్నట్లయితే హస్తి రూపంలో ఉంటాయి. హస్తి అంటే ఏనుగు రూపంలో ఉంటాయి. ఆ ఏనుగు రూపంలో ఆ చిన్న ఒక ఎలుక కూడా మనకి కనిపిస్తుంది, కానీ సూక్ష్మంగా చూడగలిగాయి. కనుక ఈ హస్తా నక్షత్రం భాద్రపద శుద్ధ ఈ చవితి నాడు ఎప్పుడైతే వస్తుందో,
హస్తానక్షత్రం కొన్ని ఘడియలు విఘడియలు అటు ఇటు అయినా హస్తానక్షత్రము ఏనుగు రూపంలో ఉన్నది గనక హస్తి అయినది గనక ఈ భాద్రపద ఈ చవితి నాడు మనం వినాయక చవితి చేసుకోవటం. నిజానికి దానికి ఆ పేర్లు లేవు ఆ రోజుల్లో. హస్తి అనే పేరుతోనే మొదలైనవి. మొదలవుతూ వేదవాంగ్మయం నిండా పరుచుకొని ఉంది. గణేశుడి యొక్క ఈ ఉత్పత్తి, ఈ కథ, ఆయన పుట్టుపూర్వతరాలన్నీ, ఆయన జననాలు ఇవన్నీ కూడా ప్రధానంగా ఋగ్వేదంలో, ఆ తర్వాత పురాణాలలో, ఆ తర్వాత ఉపనిషత్తులలో కేవలం గణేశుడికి సంబంధించి సుమారుగా 11 ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ 11 ఉపనిషత్తులలో మళ్ళీ వేదంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మంత్రాలు పునఃపునః అనబడుతూ ఉంటాయి కనుక ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ భాద్రపద ఈ శుద్ధ చవితి నాడు మనం చేసుకునేటువంటి ఈ వినాయక పూజ అక్కడ నిజానికి ఆరంభమైంది. నిజానికి భాద్రపదమే ఎందుకు అని అంటే, భాద్రపదము అంటే ఇది భద్రపదము. భద్రపదం అంటే ఏనుగు అడవిలో సంచారం చేసేటప్పుడు తన అడుగుని చాలా భద్రంగా వేస్తుంది. శ్రావణ భాద్రపద మాసాలు రెండూ కూడా ప్రకృతిని ఒక్కసారి పులకాంకుర ప్రకరం చేసి భూమి లోపల ఉన్నటువంటి అనేక ఔషధులు, అనేకమైనటువంటి శక్తులని బయటకు తీసుకొచ్చేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి పవిత్ర కాలం కాబట్టి, అంటే భూదేవి పురుడు పోసుకున్నది అని కవితాత్మకంగా మనం ఎలా చెప్తామో ఆ పురుడు పోసుకునేటువంటి వేళ కాబట్టి ఇది సమస్తమైనటువంటి జీవరాశులు కూడా ఇక భద్రత ఏమిటి, జీవికి జీవించటమే భద్రత. ఆహారం ద్వారా, వ్యవహారం ద్వారా, విహారం ద్వారా ఇవన్నీ సమకూడేటువంటి కాలం కాబట్టి ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు హస్తి అనబడేటువంటి రూపంలో కనపడేటువంటి ఈ వినాయకుడికి ఇంత వైజ్ఞానికంగా మన పూర్వీకులు దాన్ని పురాణాలలో జొప్పించారు. ఎక్కడ మనం మర్చిపోతామని వేద మంత్రాలలో నిక్షిప్తం చేశారు. ఈ రెండూ కాదు, ఉపనిషత్తుల ద్వారా కూడా చేసుకోవాలి అని అంటూ 64 రకాల వినాయకులను మనకు పరిచయం చేసే ప్రయత్నం చేశారు. కాలగమనంలో 64 32 అయిపోయినాయి. 32 మళ్ళీ వేళ 16కు వచ్చినాయి. అది ఆ విషయం వేరు, దాన్ని మనం చర్చల తర్వాత మాట్లాడు. సుబ్రహ్మణ్యం గారు, మీరు చెప్పండి. మనం వినాయకుడిని ఓంకార స్వరూపుడు, ప్రణవ స్వరూపుడు అని అంటాం కదా, ఎందుకంటారు? సృష్టికి మూలము ఓంకారం. ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ అని వేదం చెప్తోంది. గణపతి యొక్క రూపమే ఓంకార స్వరూపంగా ఉంటుంది. చాలా మంది తుండము ఓంకార స్వరూపం అని చెప్తూ ఉంటారు. తుండము ఓంకార స్వరూపమే అయినప్పటికీ కూడా గణపతి యొక్క రూపాన్ని కూడా మనం ఓంకారంగా దర్శించవచ్చు. అట్లాంటి ఓంకార స్వరూపుడైనటువంటి వాడు కాబట్టి గణపతిని సృష్టికి ఆది దైవముగా, తొలి దైవముగా పూజిస్తూ ఉంటారు. ఈయన యొక్క రూపము ఓంకారము సర్వస్వం. ఓంకారము నుంచే శబ్దం పుట్టింది. శబ్దం నుంచి ధ్వని అంటే ఉచ్చారణ, ఉచ్చారణ నుంచి వర్ణం, వర్ణము నుంచి వర్ణమాల అంటే గణము. ఇలా గణము గణపతి అయినాడు కాబట్టి సృష్టి అంతటికీ కూడా వాంగ్మయానికైనా సకల చరాచర సృష్టికైనా మూల పురుషుడైనటువంటి వాడు కాబట్టి గణపతి ఓంకార స్వరూపుడు. అంతేకాదు ఈయన సర్వాంతర్యామి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని చెప్తూ ఉంటాం. ఈ శ్లోకము పరిపూర్ణంగా గణపతికి సంబంధించినటువంటిది. శుక్లాంబరధరం విష్ణుం. విష్ణుం అంటే ఏమిటి? సర్వవ్యాపకుడు అని అర్థం. ఈ సర్వవ్యాపకుడు ఎవరు అంటే గణపతి. అయితే ఈ గణపతి శుక్లమైనటువంటి అంటే ధవళమైనటువంటి వస్త్రములను ధరించినటువంటి వాడు. ఆయన పీతాంబరుడు విష్ణువు. కానీ ఈ విష్ణువు ఉన్నాడే, ఈ గణపతి ఉన్నాడే, ఈయన శుక్లాంబరుడు. రెండోది ధరం విష్ణు శశివర్ణం. ఆయనేమో నీలమేఘశ్యాముడు, ఈయనేమో శశివర్ణుడు, తెల్లనైనటువంటి రూపమును కలిగినటువంటి వాడు. కాబట్టి సకల చరాచర సృష్టికి మొట్టమొదట మూలమైనటువంటిది ఓంకారం అనుకుంటే గణపతి ఓంకార స్వరూపుడైతే ఈయన విష్ణు సర్వము కూడా వ్యాపించినటువంటి వాడు. సకల చరాచర సృష్టిలో చరాచర సృష్టి కూడా వ్యాపించినటువంటి వాడు కాబట్టి ఈయన తొలి దైవము. అందువలనే దేవతా గణముల చేత, మానవ గణముల చేత, సమస్త గణముల చేత కూడా పూజింపబడేటువంటి వాడు ఈయన గణాధిపుడు అయినాడు. అందువల్ల గణపతి ఓంకార స్వరూపం. మీరు ఏ గణపతి చిత్రాన్ని చూడండి, ఆ చిత్రమును చూడటంలోనే, ఆ విగ్రహాన్ని చూడటంలోనే మీకు ఆ ఓంకారం యొక్క స్వరూపం మనకి గోచరిస్తూ ఉంటుంది.
కీచేను దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఈ రోజున ఈ కార్పొరేట్ కల్చర్లో వచ్చినటువంటి రకరకాల వస్తువులు కానీ రకరకాల చిత్రాలు కానీ అన్నీ కూడా ఓంకార రూపంలో ఉన్నటువంటి గణపతి యొక్క స్వరూపాన్నే మనకి దృగ్గోచరం చేస్తూ ఉంటుంది. అవును. లక్ష్మీ విశ్వనాథ్ గారు మీరు చెప్పండి, మనం వినాయకులను పూజించే సమయంలో చాలా రకాల వినాయకులను వాడుతూ ఉంటాం కదా, అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మట్టి గణపతి అని అంటూ ఉంటారు. మట్టి గణపతి అయితేనే శ్రేష్టం అని అంటారు, ఎందుకంటారు? అసలు ఈ భాద్రపద మాసంలో ఎట్లా వచ్చింది అనేది ముందు ఒక విషయం చెప్తాను నేను. ఈ చవితి భాద్రపద మాసంలో వచ్చింది. ఈ మన చాంద్రమానం ప్రకారంగా ఈ భాద్రపద మాసం పౌర్ణమి రోజున పూర్వాషాఢ నక్షత్రం కానీ ఉత్తరాషాఢ నక్షత్రం కానీ ఉండటం వల్ల ఈ మాసానికి భాద్రపద మాసం అని పేరు వచ్చిందనమాట. మట్టి గణపతినే వాడాలండి. ఇవాళ ఇప్పుడు రంగులు పూస్తున్నారు, ఇప్పుడు మన కాలుష్యాన్ని బాగా పెంచేస్తున్నారు. తర్వాత ఎంత ఎత్తు విగ్రహాన్ని మనం చేసామన్నది కాదు, ఎంత భక్తితో మనం చేసామన్నది ముఖ్యము. మట్టి గణపతిని మాత్రమే చేయాలి. ఎందుకంటే విఘ్నేశ్వరుని మనం నిమజ్జన చేస్తాము. నిమజ్జన చేసినప్పుడు ఈ కెమికల్స్ అయితే దాంట్లో కలిసిపోవండి. ఈ మట్టి గణపతి మాత్రమే అందులో కలిసిపోతుంది. నిమజ్జనం అంటే అదే కరెక్ట్ అయినటువంటి పదం అన్నమాట. పర్యావరణం అనే మాట వేళ మనకు కొత్తగా వచ్చింది, వేళ మనకి తప్పదు. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ మానవ దేహాన్ని, మట్టి గణపతిని. ఒక్కసారి గనక మనం జాగ్రత్తగా చూసినట్లయితే 9 నవరాత్రులు ఎట్లా గడిపిన తర్వాత నిమజ్జనం చేస్తామో, జీవుడు కూడా 16 కళలతో 6 ఆవృత్తాలలో 96 ఏళ్ళు బతికి ఈ మట్టితో చేయబడిన ఈ శరీరాన్ని కూడా నిమజ్జనం చేయాలి. నిమజ్జన సమయంలో దీనికి రంగులు లేవు, హంగులు లేవు, అన్నీ చల్లారిపోయి ఉంటాయి. ప్రాణం నిర్గమనం అయిపోయిన తర్వాత ఈ పవిత్ర దేహాన్ని ఎట్లాగైతే మనం నిమజ్జనం చేస్తామో, ఇది ఎంత అనివార్యమైన ఒక క్రమ పరిణామ దశ మనకు అనేక కాలాలలో స్పృహగా ఉంచటానికి మట్టి గణపతిని వాడమని మనకు చెప్పారు. ఉదిగొండ శివప్రసాద్ గారు మీరు చెప్పండి, మనం వినాయక చవితి పూజలో 21 పత్రులని పూజకి వినియోగించడం జరుగుతూ ఉంటుంది కదా, దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అంటారు? 21 సంఖ్యనే ఎందుకు వాడతాము అంటారు? దీనికి 2 అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం ముందు ఓషధీపరంగా చూద్దాం. దానిమ్మ, మరువమ్ము, దర్భ, విష్ణుక్రాంత, ఉమ్మెత్త, దూర్వార, ఉత్తరేణు, గరగర, మారేడు, గన్నేరు, జిల్లేడు, దేవకాంచన, రేగు, దేవదారు, జాజి, బలరక్కసి, జమ్మి, దాసిన పువ్వు, ఆరె, మాచిపత్రి, మంచి మొలక. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఓషధులమ్మ. ఈ మొత్తం కూడా దేనికది ప్రత్యేకంగా తీసుకుంటే అది టైఫాయిడ్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, లేకపోతే నయంగా అనేటువంటి అనేకమైన రోగాలు కావచ్చు. ఈ ఒక్కొక్క ఓషధితో మనం ఒక్కొక్క జబ్బును నయం చేయవచ్చు. వాటిని మనం ఔషధంగా స్వీకరించాలి. ఇది ఎప్పుడు జరగాలి? ప్రతిరోజు జరగాలి. ప్రతిరోజు జరగడానికి అవకాశం లేదంటే కనీసం ఏడాదికి ఒక్కరోజైనా ఈ ఓషధులను అన్నింటినీ తాకండి, వాటిని వాసన చూడండి, ఆఘ్రాణించండి, స్వామికి సమర్పించి వాటిని ఎత్తిన పెట్టుకోండి అని చెప్తూ ఉన్నారు. 21 ఓషధులు ఇవన్నీ. ఇది మొదటి వ్యాఖ్యానం. ఇక రెండవ వ్యాఖ్యానం ఏంటంటే, మనకు శరీరం లోపల 21 తత్వాలు ఉన్నాయమ్మ. ఇది పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, ఇట్లాగ మొత్తం కలిపితే 21 తత్వాలు అన్నారు. ఒక్కొక్క తత్వానికి సాంకేతికంగా ఒక్కొక్క పత్రిని మనం అంటే టెక్నికల్గా అంటే సింబాలిక్గా ఒక్కొక్క పత్రిని తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. ఒక ఏకబిల్వం శివార్పణం అంటాడు, శివపూజ చేసేవాడు. ఒక బిల్వాన్ని వేస్తున్నాం అంటే ఏదో పెద్ద బుట్టలతో తీసుకురావాలని అర్థం కాదు, చేస్తే చేయండి మీకు ఓపిక ఉంటే. అలాగే ఒక గరిక వేస్తాం విఘ్నేశ్వరుడి మీద. ఆ గరిక వేసినప్పుడు ఏమిటన్నమాట, మన శరీరంలో ఉన్న ఒక్కొక్క తత్వాన్ని స్వామి పాదాల ముందు సమర్పించుకుంటున్నాము అని ఇందులో అంతరార్థం ఉన్నది. కాబట్టి 21 తత్వములకు 21 పత్రి సాంకేతికంగా చెప్పడం అన్నటువంటిది ఇది రెండవ అంతరార్థం. మీరు చెప్పండి, అసలు వినాయక పూజలోని విశిష్టత ఏమిటి అంటారు? వినాయక పూజ ప్రకృతి పూజ, వినాయక పూజ శక్తి పూజ. ఇందాక మొదటి ఆవృత్తుల్లో మీరు ఒక ప్రశ్న వేశారు, ఆ ఉత్పత్తి ఎట్లా, ప్రణవమే అని ఎట్లా అన్నా, ఓంకార స్వరూపుడని ఎట్లా స్వరూపుడు, ఓంకార స్వరూపుడు. దానికి కారణం ఏంటంటే శబ్దోత్పత్తే వినాయక ఉత్పత్తి. అమ్మవారి కథా ప్రకారంగా అమ్మవారి శరీరం మీద నలుగు ఏమి బయట పెడుతుంది? తేజస్సుని బయట పెడుతుంది. ఆ నలుగులో నుంచి వచ్చిన వాడు మూలంలో నుంచి వచ్చాడు కాబట్టి ఆయన తేజోమయుడైనాడు. ఆ తేజోమయం అనేది నిశ్శబ్ద నిస్వనంగా ఉంటుంది గనక అది శబ్ద బ్రహ్మం కావాలి గనక దానికి రూపము, ప్రాణము అన్నీ ఏర్పడ్డాయి. కాబట్టి ఈ వినాయకుడు అనబడేటువంటి ఇది ఒక శక్తి యొక్క ఉపాసన. దీనిలో ఇందాక మనం అనుకుంటూ గణానాంత్వ ఎలా చెప్పుకున్నామో వాతాపి గణపతి ఒకటి ఉంది. ఈ విష్ణు శశివర్ణం చతుర్భుజం ఇదంది, అట్లాగే వాతాపిని కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే 2 అర్థాలు ఉన్నాయి.
వాతము అంటే గాలి, అపి అంటే అయి ఉన్నటువంటి, వాతాపి గణపతి. ఆయన గాలి అంటే సర్వవ్యాపకుడు, విష్ణువు వలె సర్వవ్యాపకుడై వాయుదేవుడు వలె ఉన్నాడు. అన్ని కాలాలకు అందరికీ చెందినవాడు. గాలి ఎవరికి కాదు. కాబట్టి ఇది జాతి మత వర్గ వర్ణాలకి అతీతమైనటువంటి దైవతం ఏదన్నా ఉన్నది అంటే అది వినాయకుడు అని మనం వేళ అర్థం చేసుకోవాలి. దీంతో పాటుగా 21 మాత్రలు తన్మాత్రలు, అది చాలా సముచితమైనటువంటి వ్యాఖ్యానం. దానితో పాటుగా ఈ 21కి ఈ సంకేతం ఏమిటంటే మానవుడి ప్రాణాయామ ప్రక్రియ 21,600 సార్లు జరుగుతుంది. ఆ జరుగుతున్నప్పుడు ఈ ప్రధానంగా ఈ శ్రావణ భాద్రపద మాసాల్లో ఈ వర్షాలు బాగా పడ్డందువలన ఈ భూమిలో నుంచి అనేకమైనటువంటివి బయటకు వస్తాయి గనక, క్రిమికీటకాదులతో సహా రోగాలు వ్యాప్తి చెందుతాయి గనక దానికి విరుగుడుగా ఔషధీయుక్తమైనటువంటి 21 పత్రులనే మనకు ఏర్పాటు చేశారు. వాటిని ఔషధంగా స్వీకరించినా, తాకినా, చూసినా మనకి ఈవేళ దానిలో ఉన్నటువంటి పట్టిక ప్రకారం మనం ఆ పూజ చేయటం మానేసి చాలా రోజులైపోయింది. ఏ ఆకు దొరికితే దాంతో చేస్తున్నాం. కాబట్టి ఈ పూజ చేసినా రోగం తగ్గదు. కారణం ఏంటంటే దానికి తగిన విరుగుడు మన దగ్గర లేదు. మనం పట్టుకోలే, ఆకును పట్టుకోలే. ఆ ఆకును పట్టుకుంటూ దైవానికి గనక సమర్పించినట్లయితే ఆ వినాయక అనబడేటువంటి పూజా విధానంలో ప్రకృతిని, ఆ భూదేవి యొక్క అనంత శక్తి వినాయక రూపంలో, పండగ రూపంలో ఈవేళ మనం అనేకమైనటువంటి సస్యాలు వస్తాయి, మొలకలు ఎత్తుతాయి. అవి రాబోయే కాలంలో మనకు అందబోతున్నాయి. శరీరాన్ని, ప్రకృతిని, సమస్త సృష్టిని ఆరోగ్యవంతంగా, ఆయుష్మంతంగా, సౌభాగ్యవంతంగా ఉంచుతాయి గనక కృతజ్ఞతాపూర్వకంగా ఆ వినాయకుడికి మనం చేసేటువంటి పూజ. అందువల్ల ఇది వశిష్టమైనది, వరిష్టమైనది, ప్రథమమైనది, అతి గరిష్టమైనది. అంటే ప్రకృతిచే పూజించబడమే. గణపతికి 21 సంఖ్య అంటే ఇష్టం అనేది ఒకటైతే, అది వారు చెప్పినట్టుగా స్పృశించటం వల్ల శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు కాబట్టి ఎటువంటి రోగాలు మనకి దరిచేరవు. బాగుందండి. లక్ష్మి గారు మీరు చెప్పండి. అంటే మనకి సహస్రనామాల్లో కూడా, స్వామివారి సహస్రనామాల్లో కూడా ఔషధీపతయే నమః అనేటటువంటి ఒక నామం కూడా మనకి ఉన్నది. బాగుంది. అలాగే ఈ వినాయక చవితి సందర్భంగా, వినాయక చవితి పూజా సందర్భంగా ఎటువంటి నైవేద్యాలు చేసుకోవాలి అంటారు? అన్ని కుడుములు, ఉండ్రాళ్ళు, ఇవి నూనెతో వేయించినటువంటివి కాదు, అన్నీ కూడా ఆవిరి మీద చేసేటటువంటివి అనమాట. మోదకాలు ఆవిరి మీద చేస్తాము, కుడుములు ఆవిరి మీద చేస్తాము అనమాట, ఉండ్రాళ్ళు ఆవిరి మీద చేస్తాము. ఇవన్నీ పానకము, వడపప్పు, నారికేళము, ఇవి నైవేద్యాలుగా సమర్పించాలన్నమాట. సుబ్రహ్మణ్యం గారు మీరు చెప్పండి. మనం ఇంట్లో చేసుకునే వినాయక పూజకి, అలాగే మంటపాల్లో వినాయకుడిని ప్రతిష్ఠిస్తారు, అక్కడ చేసే పూజలకి ఏమైనా వ్యత్యాసం ఉంటుంది అంటారా? ఎటువంటి పూజాధికాల్ని అక్కడ నిర్వహించాలి అంటారు? ఇంట్లో చేసుకునేటువంటి పూజ వ్యక్తిగతము, కౌటుంబికము అయినటువంటిది. ధర్మము, ఆధ్యాత్మికత, భగవద్ ఉపాసన, ఆరాధన అంతవరకు మాత్రమే మానవుడు పరిమితం చేసుకున్నాడు. అయితే మానవుడు సంఘజీవి కాబట్టి ధర్మము సమాజనిష్టం కావాలి. ఆధ్యాత్మికత సమాజనిష్టమై ఉన్నప్పుడు ధర్మము పరిరక్షింపబడుతూ ఉంటుంది. కాబట్టి సమాజాన్ని, ధర్మాన్ని పరిరక్షించుకుంటూ ఆధ్యాత్మిక మార్గంలో సమాజం వెళ్ళాలి అంటే కేవలము ఆది భౌతికం మాత్రమే కాదు, ఆధ్యాత్మికం కూడా ఉండాలి అనేటువంటి ఒకానొక దృక్పథంతో తరువాతి కాలంలో సామూహికమైనటువంటి గణపతి ఉత్సవాలకి ప్రాధాన్యత ఇచ్చారు. అసలు హిందూ జీవన పద్ధతిలోనే ఉపాసన కానీ, ఆరాధన కానీ సామూహికమైనటువంటి ప్రక్రియ ఒకటి ఉంది. యజ్ఞాలు, యాగాలు, ఇష్టులు, క్రతువులు ఇటువంటివన్నీ కూడా సామూహికంగా చేసేటువంటి వాళ్ళు. కాబట్టి ఆ సామూహికత అనేటువంటి ఒక తత్వాన్ని సమాజ జీవనంలో లోకమాన్య బాలగంగాధర తిలక్ గణపతి ఉత్సవాల పేరుతో తీసుకొచ్చి దైవభక్తి ఉన్నటువంటి మానవుడిలో దైవాన్ని రక్షించుకునేటువంటి శక్తి కూడా ఆవిర్భవించాలి. కాబట్టి ఏం చేయాలి? అందువల్ల దేశభక్తి కలిగినప్పుడు ఆ దైవాన్ని రక్షించుకునేటువంటి శక్తి ఆవిర్భవిస్తుంది. అందువల్ల సామాజిక ఉత్సవాలని ప్రవేశపెట్టారు. ఇది సమాజంలో ఉన్నటువంటి అంతరాలను కానీ, మనుషుల మధ్య ఉన్నటువంటి వైషమ్యాలను కానీ, లేదా మరింకేమైనా విభేదాలు కానీ ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయి మనందరము కూడా ఒకే దైవ సంబంధమైనటువంటి ఆరాధకులము. ఎందుకు ఒకే సంబంధమైనటువంటి ఆరాధకులము? గణపతిని శైవులు, వైష్ణవులు, అలాగే శాక్తేయులు, ఇవి అందరూ కూడా అన్ని ఉపాసనా మార్గాలలో ఉన్నటువంటి వాళ్ళు, అన్ని ఆరాధనా పద్ధతులకు సంబంధించినటువంటి వాళ్ళు
పూజించేటువంటి ఏకైక దేవుడు ఏంటంటే గణపతి. కాబట్టి సమాజాన్నంతటినీ కూడా సంఘటితపరచి ఆ సామూహికత వైషమ్యాలు తొలగించి సమాజాన్నంతటినీ కూడా ఒక త్రాటి మీద ఒక మార్గంలో నడిపించగలిగేటువంటి శక్తి సామూహిక ఉత్సవాలకి ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత కౌటుంబికమైనటువంటి ఉపాసన పూర్తి చేసుకున్న తర్వాత వ్యష్టి అంటే ఆ వ్యక్తి అనేటువంటి వాడు సమష్టిలో లీనం కావాలి, సమష్టిలో కలిసిపోవాలి, అంటే సామాజిక జీవనంలో కలిసిపోవాలి. అందుకోసమని చెప్పి సామూహిక గణపతి ఉత్సవాలు సమాజ జీవనానికి, ధర్మ రక్షణకు, దేశ రక్షణకు ఇది ఒక ఆధారభూతమవుతుంది, ఆలంబనమవుతుంది. ఆ విధంగా సామూహిక గణపతి పూజలు జరగవలసిందే. ముదిగొండ శివప్రసాద్ గారు మీరు చెప్పండి, మనం గణేష్ నవరాత్రులు జరుపుకోవడంలోనే ఆంతర్యం ఏమిటి అంటారు? 2 అంశాలు గమనించాలమ్మా. మొదటిది ఏమిటంటే నవ అనే శబ్దానికి 9 అన్నటువంటిది ఒక అర్థం. నవ అంటే నవనవోన్మేషమైనటువంటిది. ఎప్పటికప్పుడు ఈ సృష్టి ఎప్పటికప్పుడు కొత్తగా కనపడుతూ ఉంటుంది. అసలు సృష్టిలోనే ఒక నూతనత్వం ఉన్నది. మనం తల్లి గర్భంలో 9 నెలలు ఉంటాం కాబట్టి అందుకు కృతజ్ఞతా సూచకంగా 9 రోజుల ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే గణపతి మనకు మొట్టమొదటి దేవుడు కాబట్టి. ఇప్పుడు మీకు సైంటిఫిక్గా అంటే శాస్త్రీయంగా చెప్పాలి అంటే ఈ అనంతమైన సృష్టిలో మ్యాటర్ ఉంది, ఎనర్జీ ఉంది. ఈ రెండు వేరు కాదు. మ్యాటర్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇట్ ఇస్ ఎ హిడెన్ ఎనర్జీ. అంటే శివుడు శక్తి, శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభావితం. అంటే ఈ శివశక్తుల యొక్క సంయోగం వల్లనే ఈ అనంతమైన విశ్వం ఆవిర్భవిస్తూ ఉన్నది. కాబట్టి ఈ ఆవిర్భవించినటువంటి విశ్వంలో ఉన్నటువంటి ఏ తత్వం అయితే ఉన్నదో మూలతత్వం, దానికి మన వాళ్ళు ఒక గణపతి అన్నటువంటిది సాంకేతిక నామంగా పెట్టారు. అందువల్ల ఈ రకంగా పెట్టి 9 రోజులు ఉత్సవం చేసుకోవాలి. ఈ 9 రోజులు చేసుకోవడం వల్ల ఏం జరుగుతున్నదంటే మనకు ఈ పూజాక్రమం లోపల 9 రాత్రులు, నవరాత్రాలు అంటారు. నవరాత్రాలు అంటే ఏమిటనమాట, మనం 9 నెలల తల్లి గర్భంలో ఉన్నప్పుడు పొందినటువంటి ఏ అనుభూతి అయితే ఉన్నదో దాని కృతజ్ఞతా సూచకంగా చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మరొక అంశాన్ని గమనించాలి. ఈ గణపతిని మాత్రమే పూజించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అన్య దేవతలను పూజించరు. దాన్ని గాణాపత్యము అంటారు. వాళ్ళు ఈ 9 రోజులు మాత్రమే కాదు, వాళ్ళు సంవత్సరం అంతా ఒక గణపతినే పూజిస్తారు, తక్కిన దేవతలను పూజించరు. ఈ విధంగా వైషమ్యం వచ్చినప్పుడు సమాజంలో ఏం చేశారంటే పంచాయతనం అన్నటువంటి ఒక పద్ధతి పెట్టారు. అంటే గణపతిని మధ్యపెట్టి తక్కిన శివుడు, కుమారస్వామి, సూర్యుడు, విష్ణువు వీటిని వీటిని పక్కన పెట్టుకొని మధ్యలో గణపతిని పెట్టి పూజ చేసుకోండి అని ఒక రకమైనటువంటి సమన్వయాన్ని కల్పించారన్నమాట. సామాజిక సమన్వయాన్ని కల్పించారు. ఇట్లా ఈ 9 రోజులే కాదు, సంవత్సరం అంతా కూడా గణపతిని పూజ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ నవరాత్రముల లోపల అంటే భాద్రపద శుద్ధ చతుర్థి నుంచి త్రయోదశి నిమజ్జనం వరకు ఈ 9 రోజులు గణపతి యొక్క నవరాత్రాలు తప్పనిసరిగా జరపాలి. ముదిగొండ శివప్రసాద్ గారు చెప్పిన దానికి మీ శాస్త్రీయతను జోడించి, అలాగే మనం వినాయకుడిని ఎందుకు చదువుల దేవుడు అంటామో అది కూడా చెప్పండి. వినాయకుడి యొక్క స్వరూపం ఏనుగు తలతో ఉంది. ఏనుగు జ్ఞానానికి సంకేతం, సూక్ష్మ బుద్ధి దాన్ని. 16-18 అడుగుల ఎత్తున ఉన్నా తాను సంచారం చేస్తున్నప్పుడు తన పాదం కింద ఏ జీవి పడకుండా చాలా జాగ్రత్తగా నడుస్తుంది. కింద పడ్డ సూదిని తొండంతో తీసి పైన మావటివాడికి ఇవ్వగలదు. అంత సూక్ష్మేతర శక్తి ఉన్నది గనక బుద్ధి ఉండాలి. బుద్ధి ఎవరికి, సద్బుద్ధి ఎవరి యందు ఉంటుందో వారికి సిద్ధి కలుగుతుంది. సిద్ధి ఎవరికి కలుగుతుందో వారి బుద్ధి ఎప్పుడూ నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది. కనుక బుద్ధి సిద్ధి మనం ఆయనకి పెళ్లి చేసేసాం. మనం చేసుకున్నాం కాబట్టి ఆయనకు కూడా చేసేసాం, ఆనందపడిపోయాం, మంచిదే. కానీ ఇవన్నీ ప్రతీకాత్మకం. వీటితో పాటుగా అసలు నిజానికి యోగ శాస్త్రాన్ని గనక తీవ్ర అధ్యయనం చేసినట్లయితే ఒక్క వినాయకుడి బొమ్మలో నుంచి యోగశాస్త్రం మొత్తం చెప్పేసేయచ్చు. పొట్టి కాళ్ళు, డిస్ప్రపోర్షనేట్ బాడీ అంటాను చూడండి. ఆ డిస్ప్రపోర్షనేట్ బాడీలో నుంచి ద ప్రపోర్షనేట్ వరల్డ్ని మనం చూపించాలి. ఎలా చూపించాలి? పెద్ద పొట్ట, పెద్ద బొజ్జ అంటాం, అది మణిపూరక చక్రం. ఆయన ఉండేది మూలాధార స్థితి, ఆయన మూలాధారంలో ఉంటారు. ఓం గం గణపతయే నమః, గం బీజాక్షరం, గా సహస్రారంలో ఉంటుంది. ఈ గమ్ వెళ్ళి ఆ గాని గలవాలి, కలిస్తే గమ్ గా అవుతుంది. గంగని ఇటు నుంచి చదివినా అటు నుంచి చదివినా గంగే. కాబట్టి మూలాధారంలో మొదలై జీవుడు సహస్రారం దాకా వెళ్ళాలి. ఆ వెళ్ళటానికి ఏం వెళ్ళాలి? ఎవరు వెళతాడు? జీవుడు ఇక్కడే ఉన్నాడు. వెళుతున్నది ఏమిటంటే లోపల ఉన్న వాయువు వెళుతున్నది. కుండలిని మహావిద్య ఏదైతే ఉన్నదో దాన్ని నెమ్మదిగా తీసుకువెళ్ళినట్లయితే మనకి ఆ ప్రక్రియ తెలుస్తుంది. రెండోది,
ఆ పెద్ద పొట్టకి నాగాభరణం పెట్టుకున్నాడు ఆయన. అది కుండలిని సంకేతం. చాట చెవులున్నాయి. ఏదైనా సరే చాలా జాగ్రత్తగా వినాలి, అన్నీ వినాలి, అంతా వినాలి. భద్రం శృణ్వంతు, అన్నీ చాలా జాగ్రత్తగా చిత్తైకాగ్ర స్థితిలో వినాలి. వింటేనే బుద్ధి వికసిస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఆయన రూపంలో నుంచి అనేకమైనటువంటి తత్వజ్ఞానాలు ఉన్నాయి కనుక గణపతిని కేవలం ఒక రూపంగా, ఒక నామంగా, ఒక ఉపాసనామూర్తిగా మాత్రమే కాక ఒక మహాపరిపూర్ణమైనటువంటి జ్ఞాన తత్వానికి, తత్వసారానికి మనం సంకేతంగా గనక తీసుకున్నట్లయితే తన తండ్రి అయినటువంటి శివుడు కూడా ఈయన పూజ చేసి బయలుదేరాల్సిందే. ఆ స్థాయికి వెళ్ళాడు ఆయన. ఎందుకని? యోగమూర్తి ఆయన, నిశ్చలమూర్తి, నిర్భరమూర్తి, నిర్భయమూర్తి, సదా ఆనందమూర్తి. అందుకనే నాట్య గణపతి ఎవరి ఇంట ఉంటుందో, ఎవరి దగ్గర ఉంటుందో వాడి జీవితం అంతా కూడా ఆనందనర్తనంగా సాగుతుందని మనకి కవులు, మన పాతకాలపు ఋషులంతా కూడా మనకి చెప్పారు. కాబట్టి గణపతి స్వరూపం కేవలం పూజకి పరిమితమైందో, ఒక రోజుకి పరిమితమైందో కాదు. మనకి బుద్ధి వికాసమానం జరగాలి, సునిశ్చితమైనది కావాలి. జీవితం అంటే ఏమిటి? ఔచిత్యమే జీవితం. ఆ ఔచిత్యం ఎరిగినటువంటి వైదిక దైవతం ఎవరన్నా ఉన్నారా అంటే అది ఒక వినాయకుడే ఉన్నాడు. అది ఔచిత్యం. అంటే తన తల్లిదండ్రులని ప్రదక్షిణ గనక చేసినట్లయితే సర్వలోకాలని చుట్టూ వచ్చినట్లే. వారికి నమస్కరించినట్లయితే 30 ముక్కోటి దేవతలకి నమస్కరించగలిగిన ఫలితం మనకు వస్తుందని చెప్పినవాడు వినాయకుడు. చాలా సూక్ష్మంగా వెళ్ళాలి. అలాగే చంద్రుడు నవ్వాడు అంటాం, మనస్సు నవ్వింది అన్నమాట. శమంతకమణి సూర్యోపాసన, చంద్రోపాసన, సూర్యోపాసన, జలోపాసన, జలార్చన అంతా శివపరమైనటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి వైదికమూర్తి, పౌరాణికమూర్తి గణేశుడు. గణేశుడు రూపం ప్రతీకాత్మకం అనుకున్నాం గనక ఇంకా 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి చెవుల గురించి మాట్లాడుకున్నాం, పొట్ట గురించి మాట్లాడుకున్నాం. ఆయన చేతిలో పాశం ఉంటుంది. గణేశుడికి పాశం ఏమిటి అని ఆలోచిస్తే యోగశాస్త్రంలో అది సుషుమ్నా నాడి. ఇడా పింగళా నాడులు రెండూ వెళ్ళి ఎప్పుడైతే మనం ఇందాక చెప్పిన సహస్రారం వైపు వెళతాయో సుషుమ్నా అనేటువంటి ఆ నాడి అక్కడ తగలాలి. ఈ రెండు వెళ్ళి దాంట్లో కలుస్తాయి. కాబట్టి ఆయన పాశాంకుశధరుడు ఎందుకైనా అంటే ఆ గణపతి ఉపాసకులందరూ కూడా ఆ సుషుమ్నా నాడిని తాకి పరమోన్నతమైన బ్రహ్మానందాన్ని పొందేవాళ్ళు. నిజమైన యోగశాస్త్రాన్ని చాలా వామాచారం కాకుండా దక్షిణాచారంలో చేసేటువంటి వాళ్ళు ఆ ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తారు. ఈ స్వరూపం మొత్తం ఒక ఎత్తు. తండం గురించి చెప్పుకున్నది ఓంకారం, ప్రణవ స్వరూపం, దాని షేప్, ఆకారం. ఇంత పెద్ద ఒక ఏనుగు సమానమైనటువంటి శరీరం కలవాడికి ఒక చిన్న ఎలుక ఏమిటి వాహనం? ఇది ఎక్కడ అందటం లేదే అంటారు. ఎలుక అజ్ఞానానికి, దురాశకి సంకేతం. ఆ ఎలుకని ఒక ధాన్యపు రాశిలో కనుక వదిలిపెడితే దానిది చిన్న పొట్ట, ఎంత తినాలో తెలియదు, ఎక్కువ తింటే ఏమవుతుందో తెలియదు. కానీ ఆశ చేత తిని 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 పొట్ట పగిలేది, మరణిస్తుంది. అటువంటి ఒక మానవుడి అజ్ఞానం మీద, దురాశ మీద, ఆశ మీద, పేరాశ మీద ఒక ఆధిపత్యం వహించి నేను కూర్చున్నాను అని ధిషణతో చెప్పేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి అధికారి ఆయన. ఆ గణాలు ఏమిటి? గణాలంటే ఏవో రూపాలు కావవి, మన గుణాలే గణాలు. ఈ గుణాలకి అధిపతి ఎవరు? మనలో బుద్ధి, సిద్ధి, స్థైర్యం, ధైర్యం, సాహసం ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ గుణాల అన్నింటికి సౌశీల్యానికి మూలమైన గనక ఆ సౌశీల్యాన్ని ఎలా పొందాడు అంటే ప్రప్రథమంగా తల్లిదండ్రులను గౌరవించటం ద్వారా, వారికి నమస్కరించటం ద్వారా, వారు తప్ప ఈ ప్రపంచంలో వారికంటే అధికులు లేరని ఈ సమాజానికి ఒక సందేశం ఇవ్వటం ద్వారా వినాయకుడు ఒక పూర్ణ యోగమూర్తి అయినాడు. లక్ష్మి గారు, మీరు చెప్పండి, మనం ఈ వినాయక చవితి సందర్భంగా ఆడవాళ్ళకు సంబంధించి ఏమైనా వ్రతాలు, నోములు కూడా ఉన్నాయా అండి? ఉన్నాయండి, తప్పకుండా ఉన్నాయి. ఈ రోజున ఈ భాద్రపద శుద్ధ చతుర్థి నాడు, అంటే శ్రావణ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, ఈ సంవత్సరంలో పెళ్ళైనటువంటి వాళ్ళు ఏడాది లోపల పట్టేటటువంటి 16 కుడుముల తద్దె అని అంటారు. దాన్నే వాడుక భాషలో మనం చాటల వాయనం అంటారు అన్నమాట. ఇవి ఎలా చేయాలి, ఏం చేయాలి అని అంటే 16 మందికి ఇవ్వాలన్నమాట. ఇది
16 జోళ్ళు అనమాట. లక్క జోళ్ళు, నల్లపూసలు, పసుపు, కుంకుమ, గాజులు, తాంబూలము అన్నీ పెట్టి, అంటే ఒక కింద ఒక చాట పెట్టి పైన ఇంకో చాట పెట్టాలన్నమాట. దాన్ని మూసేయాలి. దాన్ని అందుకని మూసివాయనం అంటారనమాట. అది ఇది ఎలా చేయాలి అంటే నోము పట్టాలి ఫస్ట్. ఈ పట్టడం ఎట్లా పట్టాలి అంటే ఈ భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఒక గుండ్రాయి పెట్టి ఆ గుండ్రాయి దగ్గర పసుపుతో ఒక గణపతిని చేసి, ఆ తర్వాత ఇంకొక పసుపుతో గౌరమ్మని చేసి, ఫస్ట్ మనం గణపతిని ఆరాధించి ఆ తర్వాత గౌరమ్మని ఆరాధించి గౌరీ పూజ చేసుకొని తర్వాత అక్కడ కథ చెప్పుకొని అక్షింతలు వేసుకోవాలన్నమాట. అంటే ఇది పడుతున్నాం మేము నోము అని అనమాట. ఇక్కడ మనకు ఒక కథ ఉన్నదన్నమాట. ఏంటి అంటే పార్వతీ పరమేశ్వరులు భూసంచారమై వస్తారట కైలాసం నుంచి. వచ్చినప్పుడు ఒక స్త్రీ అనమాట. ఆ స్త్రీ ఎవరు అంటే రాచస్త్రీ, రాచరి ఆడపడుచు అనమాట. ఆమె దరిద్ర బాధతో బాధపడుతుంది. రాచరిక ఆడపడుచు దరిద్ర బాధ ఏంటి, దరిద్ర బాధ ఏంటి అని అంటే నీకు ఏంటమ్మా నువ్వు ఇంత అడవిలో కూర్చొని చాలా దుఃఖిస్తుంటే ఎందుకమ్మా నువ్వు ఇంత దుఃఖిస్తున్నావు అని అడుగుతారట. అడిగితే లేదు నేను చాలా దరిద్ర బాధను అనుభవిస్తున్నాను, అందుకే నేను దుఃఖిస్తున్నాను అని చెప్పిందట. చెప్తే అమ్మా నువ్వు పూర్వజన్మలో ఇట్లా చాటలను పట్టావు, కానీ ఉల్లంఘన చేశావు. పట్టడం వల్ల నువ్వు రాచరిక ఇంట్లో జన్మించావు, ఉల్లంఘన చేయడం వల్ల నువ్వు దరిద్ర బాధను అనుభవిస్తున్నావు అని చెప్పారట. సరే ఇంటికి వెళ్ళి ఆమె 16 కుడుములు బిళ్ళ కుడుములు అనమాట చిన్నవిగా చేసి నైవేద్యానికి అది ఏర్పాటు చేస్తుంది. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మీదకు ఇంటికి వెళుతుంది, అవంతా ఏర్పాటు చేస్తుంది. పక్కింటికి చల్ల కోసం వెళ్తుంది అనమాట. పక్కింటి నుంచి 3 ముంతలతో చల్ల తీసుకొస్తుంది. ఈ చల్ల తీసుకొచ్చేటప్పటికి ఒక కుక్క వచ్చి ఈ 16 కుడుములు తింటూ ఉంటుందన్నమాట. కానీ ఈమెకు తెలుసు ఆ కుక్క ఎవరు ఏంటి అని. ఈ 3 ముంతల చల్ల కూడా ఆ కుక్కకే పెట్టేస్తుంది. ఆ కుక్క గౌరీదేవిగా ప్రత్యక్షమై నీ భక్తికి మెచ్చాను, నీ దరిద్రం అంతా ఇక పోయింది, నువ్వు మళ్ళా పూర్వపుగా ఆ సౌభాగ్యాన్ని పొందుతావు అని చెప్పేసేసి చెప్తారనమాట. ఆ విధంగా ఆమె మళ్ళా పూర్వ వైభవాన్ని పొందుతుంది. దీనికి ఉద్యాపన అనమాట. ఉద్యాపన 16 మందికి ఇవ్వాలి, ఇట్లా మూసివాయనం ఇవ్వాలి, తర్వాత వాళ్ళకి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి, భోజనాదులు పెట్టాలన్నమాట. అది చివరికి మనం అక్షింతలు వినాయక చవితి రోజు చేసుకుంటారు. వినాయక చవితి రోజున పట్టాలి. ఈ పట్టటం ఇలా పట్టాలి. తర్వాత వాళ్ళు మాసానా మార్గశీర్ష అంటారు కదా, కాబట్టి మాఘమాసంలో చేస్తే మంచిది అని చెప్పేసి అంటారు. మాఘమాసంలో కానీ, ఆశ్వీజ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ, ఈ 3 మాసాల్లో కూడాను ఏ నోములైనా చేస్తే అధిక ఫలితం వస్తుంది. కానీ పట్టటం మడుకు అప్పుడు పట్టకూడదు, ఇప్పుడే పట్టాలి. ఈ చవితి నాడు మాత్రమే పట్టాలన్నమాట. సుబ్రహ్మణ్యం గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఈ నోములు కానీ వ్రతాలు కానీ ఏవి చేసుకున్నా దాంట్లో భక్తి అనేది చాలా ముఖ్యం. మరి ఈ గణపతి పూజ చూసుకుంటే కనుక మనం పెద్ద విగ్రహాన్ని పెట్టడం కానీ వాటి మీద ఎక్కువ శ్రద్ధ కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయంలో భక్తులు ఏం గమనించాలి అంటారు? భక్తి లేకుండా ఏ పూజ చేసినప్పటికీ కూడా ఫలితం ఉండదు. కానీ భక్తి అనేటువంటిది కూడా సమాజానికి సంబంధించినటువంటి ఏకసూత్రత కోసం మారుతున్న పరిస్థితులలో ఏ విధమైనటువంటి పద్ధతులను స్వీకరించాలో వాటిని స్వీకరించవలసినటువంటి అవసరం కూడా అప్పుడప్పుడు సమాజానికి వస్తూ ఉంటుంది. పెద్ద విగ్రహాలు పెడుతూ ఉంటారు, పెద్ద కాలనీ ఉంటుంది లేదా పెద్ద బస్తీ ఉంటుంది, సామూహిక గణపతిని పెడుతున్నారు, చిన్న గణపతిని పెట్టారనుకోండి, ప్రయోజనం ఉంటుందా? కాబట్టి పరిస్థితుల్ని బట్టి సమాజాన్ని అంతటినీ కూడా ఆకర్షించడానికి, సమాజాన్ని ఒకచోట తీసుకురావటానికి ఏ విధమైన పద్ధతిలో విగ్రహాలను ప్రతిష్ఠించాలో, అంటే ప్రాణప్రతిష్ఠ చేసుకుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలో ఆ విధమైనటువంటి పద్ధతిలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో తప్పు లేదు. అయితే విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత చేసేటువంటి పూజాది కృత్యములు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం భక్తి లోపం ఉండకూడదు. కాబట్టి నియమం ప్రకారము ఏ విధంగా పూజ చేయాలో ఆ విధంగా పూజ చేస్తూ ఉండాలి. భక్తి శ్రద్ధలతో ఏ విధంగా భజనలు చేస్తూ ఉండాలో ఆ విధంగా భజనలు చేస్తూ ఉండాలి. ఆ భగవంతుని యొక్క రక్షణ కోసము లేదా ఆ మంటపము యొక్క పవిత్రత కోసము, స్వచ్ఛత కోసము, పరిశుద్ధత కోసము ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలో ఆ విధమైనటువంటి నియమాలు పాటించాలి. ఎందుకంటే ఎక్కడ స్వచ్ఛత ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు, ఎక్కడ పవిత్రత ఉంటుందో, ఎక్కడ నిర్మలత్వం ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. కాబట్టి గణేష మంటపాలలో ఏ పవిత్రతను స్వచ్ఛతను కాపాడాలో వాటిని కాపాడుతూ ఉండాలి, పూజాది కృత్యములు నిర్వహిస్తూ ఉండాలి. భక్తి శ్రద్ధ ఈ రెంటి యొక్క లోపం ఉండకూడదు. ఈ రెండు లేకుండా మిగిలినవి ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రయోజనం ఉండదు, ఆశించినటువంటి ఫలితం కలగదు, సమాజానికి కావలసినటువంటి శుభం కూడా కలగదు. అందువల్ల భక్తి శ్రద్ధలో లోపించకుండా, ఎందువల్ల ఏమన్నారంటే భక్తిరేవ గరీయసి, భక్తి చాలా గొప్పనైనటువంటిది.
భక్తితో భగవంతుడిని మనం బంధించగలుగుతాం, భక్తితో భగవంతుడిని బంధించగలుగుతాం. కాబట్టి సమాజం అంతా కూడా భక్తిని ఆలంబంగా చేసుకొని ఈ సామూహికమైనటువంటి ఉత్సవాలలో తగు మాత్రంలో గణపతిని విగ్రహాన్ని పెట్టుకుని ప్రాణప్రతిష్ఠ చేసి ఆ భగవంతుడిని ఎన్ని రకాలుగా పద్ధతులలో పూజించాలో ఆ నియమాలన్నింటినీ కూడా పాటిస్తూ ఉండటము. రెండవది గణపతి అనేటువంటి ఆయన ఇందాక మూర్తి గారు చెప్పారు, ఈయన శక్తికి ద్వారపాలకుడు. పార్వతీదేవి శక్తి, కుండలిని శక్తి. ఆ కుండలిని శక్తికి ద్వారం దగ్గర కావలి ఉంచింది. కాబట్టి సమస్తమైనటువంటి విజ్ఞానానికి ఆధిపత్యం ఏదైతే ఉందో గణపతి కలిగి ఉన్నాడు. అలాగే ప్రతీకాత్మకత చెప్తూ గణపతి సస్యాధి దేవతగా కూడా లోకము ఆరాధిస్తూ ఉంటుంది. జపాను వంటి దేశాలలో కూడా గణపతి అంటే సస్యాధి దేవత అని చెప్పి వాళ్ళు ఆరాధించేటువంటి ఆధారాలు మనకి కనిపిస్తున్నాయి. ఎందుకు? ఆయన యొక్క బొజ్జ ఉన్నది, ఇది ధాన్యాగారానికి ప్రతీక. ఆయన ఏకదంతుడు, ఈ వంపు తిరిగినటువంటి దంతం ఏమున్నది, అది కొడవలికి ప్రతీక, అంటే కోతలు పోయటానికి దానికి ఉపయోగించేటువంటివి. చేటల వంటి చెవులు పోత పోయటానికి ఉపయోగించేటువంటివి. అలాగే పాశము, ఆయన నాగాభరణుడు. నాగములు ఎందుకోసం ఉంటాయి? ఒకటి జ్ఞానానికి ప్రతీక అని చెప్పుకున్నప్పటికీ కూడా సస్యాది దేవతగా చెప్పుకునేటువంటి సమయంలో పంటలను నాశనం చేసేటువంటి ఎలుకలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా దరికి రానియకుండా వచ్చినట్లయితే వాటిని భక్షించి సస్య రక్షణ చేస్తూ ఉంటుంది. అందువల్ల కృషివలులకు, రైతులకు గణపతి ఆరాధ్య దైవము. రెండోది, గణపతిని పూజించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో తెలిసిన, గాజెలలో నిక్షిప్తం చేస్తూ ఉంటారు. నీటిలో నిమజ్జనం చేసినట్టుగా ఒక విధమైనటువంటి పద్ధతి. ధాన్యపు గాజెలలో ఆ గణపతి ప్రతిమను పెడుతూ ఉంటారు. అలాగే చెట్ల మొదట్లో కూడా పెడుతూ ఉంటారు, చెరువులలో వాటిలో నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఈ విధంగా సస్యాధి దేవతగా కూడా గణపతి పూజలు పొందుతూ ఉన్నటువంటి వ్యక్తి. గురుగారు, గణేష్ ఆలయ నిర్మాణంలో కూడా ఏమైనా ప్రత్యేకత ఉంటుంది అంటారు? అవునమ్మా, ఉంటుంది. ఉదాహరణకి మనకు సికింద్రాబాద్లో ఒక గణేశుడి యొక్క ఆలయం ఉంది. అలాగే చిత్తూరుకు సమీపంలో కాణిపాకం అని అక్కడ ఒక గణేశుడు ఉన్నాడు. ఇట్లా ఈ ఆలయాల దగ్గరికి కనుక వెళ్ళి చూసినట్లయితే అక్కడ అధిష్టాన దేవత గణేశుడుగా ఉంటాడు. అధిష్టాన దేవత ఎక్కడైతే గణేశుడుగా ఉంటాడో అక్కడ పరివార దేవతలుగా తక్కిన వాళ్ళు ఉంటారు. అంటే శివలింగం కానివ్వండి, శివుడు కానివ్వండి, పార్వతి కానివ్వండి, కుమారస్వామి కానివ్వండి, వీళ్ళందరూ పరివార దేవతలుగా మారిపోతారు. అలా కాక శివుడు అధిష్టాన దేవతగా ఉన్నాడు అనుకోండి, అతడు అధిష్టాన దేవతగా ఉన్నప్పుడు తప్పనిసరిగా గణేశుడు పక్కన పరివార దేవతగా ఉంటాడు. ఇది ఆలయ నిర్మాణంలో ఉన్నటువంటి ఒక చమత్కారం అన్నమాట. అంటే పార్వతి ఉంది, పార్వతి అధిష్టాన దేవతగా ఉన్న చోట గణేశుడు ఉపదేవతగా మారిపోతాడు. అంటే పరివార దేవతల్లో ఒకడుగా ఉంటాడు. అంటే మెయిన్ టెంపుల్ ప్రిసైడింగ్ డైటీగా ఉన్నప్పుడు వీళ్ళకి పక్కనే వేరే పరివార దేవతలకు వేరే ఆలయాలు ఉంటాయి. ఇది ఒక విధం. ఇంకొకటి ఏమిటంటే అన్ని చోట్ల గణేశుడు ఒకే పేరుతో ఉండడు. ఎందుకని మనకు కావాల్సిన కోరికలు వేరుగా ఉన్నప్పుడు ఒక చోట లక్ష్మీ గణపతి ఉంటాడు, ఒక చోట హేరంబ గణపతి ఉంటాడు, ఒక చోట వాతాపి గణపతి ఉంటాడు. ఏమ్మా, ఇంకో చోట మహాగణపతి అంటారు. మహాగణపతి అనేది అది వైయక్తికమైన ఉపాసన, ఇంట్లో కూర్చొని ఎవరికి వాడు చేసుకోవాల్సింది. అయినా సామూహికంగా చేసినప్పుడు గుళ్ళో మహాగణపతి ఉపాసన జరుగుతూ ఉంటుంది. అలాగే నృత్య గణపతి, అంటే ముఖ్యంగా ఈ డాన్సర్స్ వీళ్ళందరూ కూడా నృత్య గణపతి. అలాగే విజయ గణపతి. ఇలా 32 ఈ 32 గణపతులు, 32 తత్వాలు, 32 మన యొక్క కోరికలకు అనుగుణంగా ఆ గణపతిని ఉపాసించడం అన్నటువంటిది ఈ ఆలయ నిర్మాణంలో మనకు కనబడే ఒక విశిష్టం. మూర్తి గారు, మరి భక్తులు వినాయకుడి కృపకు పాత్రులు కావాలి అంటే వినాయక చవితి రోజు వాళ్ళు ఏ విధంగా పూజ చేసుకోవాలి అంటారు? ఎలా అయితే వినాయకుడి కృపకు పాత్రులు అవుతారు? ఏది చేసినా అర్థం ఎరిగి చేయాలి. అర్థం ఎరిగి చేయకపోతే అంతా వ్యర్థమే. కాబట్టి ఇప్పుడు ఈ అనుకున్నటువంటి 4 మాటలు మనస్సులో పెట్టుకొని రాబోయేటువంటి నవరాత్రులు 9 రోజులు కూడా దీక్షా కంకణ బద్ధులై పర్యావరణ రక్షణ ఇవాళ సమాజానికి కావలసింది. తర్వాత స్వీయ సంస్కరణ, మనల్ని మనం సంస్కరించుకోవాలి. సహజీవన సౌందర్యం, తర్వాత మన సంపదని అంటే కలిగిన వాళ్ళందరూ కూడా నలిగిన వాళ్ళని కాపాడుకునేటువంటి దిశగా ప్రసాదాలు, నైవేద్యాలు ఇవన్నీ. ఎందుకంటే భగవంతుడి పేరు మీద చూపులు ఆయనకి, మేపులు మనకి, అంతే కదా. కాబట్టి అందుకునేది మనమే. తద్వారా దానం, ధర్మం, యాగం అన్నీ ఏర్పడతాయి. గనక సమాజం ఒక ధర్మబద్ధమైనటువంటి రీతిలో నడవాలి అంటే ఈ 9 రోజులు ప్రధానంగా యువకులు కేరింతలు కొడుతూ ఉత్సాహంగా గడిపేటువంటి రాత్రులు ఇవి. ఈ రాత్రులన్నీ కూడా దైవీపరంగా గనక
చేసినట్లయితే ఈ అఖండ భారతావని కూడా ఒక సార్వభౌమత్వాన్ని, తన ఏకత్వాన్ని, భిన్న భిన్న రూపాలు ఉండొచ్చుగాక, భిన్న భిన్న ప్రాంతాలు ఉండొచ్చుగాక, కానీ అఖండము చిద్ఘనము అయినటువంటి ఏకాత్మ అయినటువంటి ఒక భారతీయ దర్శనాన్ని ఆవిష్కరించే దిశగా యువతీ యువకులంతా ఇతోధికంగా అధిక సంఖ్యలో పాల్గొనాలని, పెద్దలందరూ ఈ విజ్ఞానాన్ని ఆ పిల్లలకు జాగ్రత్తగా అందించాలని ఈ భావనతో ఈ నవరాత్రులు కొత్త తరానికి శ్రీకారం చుట్టుగా. సుబ్రహ్మణ్యం గారు, మీరు చెప్పండి, ఎలా జరుపుకోవాలి అంటారు పండగని భక్తులందరూ కూడా? నాస్తి మూలం అనౌషధం, ఔషధము కానటువంటి చెట్టు అంటూ సృష్టిలో లేదు. భగవంతుని యొక్క కృపకు పాత్రులు కావటంలో గణపతి దేనికి ప్రసన్నుడవుతాడు, దేనిని ఇష్టపడతాడు అంటే రకరకాల పుష్పాలతో పూజ చేయటం కంటే కూడా వివిధములైనటువంటి పత్రులతో ఆయనను పూజ చేస్తే చాలా సంతోషపడతాడట. ఆ సంతోషముతో భగవంతుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవటం కోసం ఓషధీపరమైనటువంటి రకరకాల పత్రులను తీసుకొచ్చి భక్తి శ్రద్ధలతో ఆయన పూజ చేసి గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి. దీని కారణంగా పర్యావరణ స్పృహ అనేటువంటిది హిందూ జీవన పద్ధతిలోనే ఉన్నది. పంచమహాభూతాలను పవిత్రంగా దైవంగా భావించటం, వృక్ష ఆరాధన అనేటువంటిది మన హిందూ జీవనంలో ఒక ప్రధానమైనటువంటిది. శ్రావణ భాద్రపదాలు వృక్ష సంతతి పెరిగి ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కోసం ఈ ఓషధీయుక్తమైనటువంటి వృక్ష సంపదను పెంచాలి, పోషించాలి. దాని కారణంగా పర్యావరణం అనేటువంటిది కూడా పరిరక్షింపబడుతూ ఉంటుంది. కాబట్టి పర్యావరణానికి ప్రతీక అయినటువంటి గణపతిని పూజిస్తూ పత్రితో పూజించి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యి పర్యావరణ పరిరక్షణతో సమాజమంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లుగాక. లక్ష్మీ విశ్వనాథ్ గారు, ఇందాక మీరు ఒక నోము గురించి చెప్పారు కదా, అది ఈ రోజు మొదలు పెట్టాలి అని చెప్పారండి, వినాయక చవితి రోజు. అందరూ చేసుకోవచ్చా? దానికంటూ ఏమైనా నియమాలు ఉన్నాయా? అది ఇంటి ప్రాంత ఆచారాన్ని బట్టి, వారి ఇంటి ఆచారాన్ని బట్టి చేసుకోవచ్చండి. ఇప్పుడు దేవుడికి పూజ చేసుకోవటం అన్నది అందరూ చేసుకోవచ్చు, గణపతి పూజ అందరూ చేసుకోవచ్చు. కానీ ఈ చాటల నోము అన్నది మటుకు వాళ్ళ ప్రాంత ఆచారాన్ని బట్టి, వారి యొక్క ఇంటి ఆచారాన్ని బట్టి మాత్రమే చేసుకోవాలండి. ఆవిడ చెప్పారు కదా మేము చేసుకున్నామని మటుకు అనద్దు. అలాగే మరి గణేష్ కృపకు పాత్రలు కావాలి అంటే పూజ ఏ విధంగా చేసుకోవాలి అంటారు? ఎంత ఎత్తుగా పెట్టాము గణపతిని అన్నకంటే కూడా ఎంత భక్తితో చేసామన్నదే ప్రధానం. 21 పత్రులు ఉండవన్నది మంచిదే. 21 పత్రులు లేకపోయినా మనస్ఫూర్తిగా ఒక్క పత్రి, ఒక గరిక, దూర్వాయుగ్మం పూజ ఉంటుంది. ఆ ఒక్క పత్రితో పూజ చేసినా కూడా గణపతి అనుగ్రహానికి మనం పాత్రలు కావచ్చు. చాలా చక్కగా ఉందండి. మరి ఈరోజు వినాయక చవితి సందర్భంగా మీరంతా కూడా మీ అమూల్యమైన సమయాల్ని మాతో వెచ్చించి మా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం కావించినందుకు గాను మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా ధన్యవాదాలు. చూశారు కదండి, జై గణేశ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని. మరొకసారి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో నమస్కారం.